సార్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నిజంగా ఏదన్నా సరే మెయిన్ ఫుడ్ బాగాలేకపోతే పిల్లలు మొత్తం డిసప్పాయింట్ అయిపోతారు. అసలుకి చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు. ఎట్లా ఉంది బాబు ఫుడ్ ఎట్లా ఉంది అసలుకి? బాగుంది, అందరు కూడా ఫుడ్ బాగుంది అంటున్నారు. ఇంకోటి మా వార్డెన్ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఏది అడిగినా మీకు అవునా? అవునా? ఎలా అనిపిస్తుంది అసలుకి? ఏదైనా స్పోర్ట్స్ లో మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా మీకు ఎంకరేజ్మెంట్ చేయడము, సార్ వాళ్ళు ఒక బ్రదర్స్ లా ట్రీట్ చేయడము ఎలా అనిపిస్తుంది అసలు మీకు? మాకు అందరు పీడీ సార్ అయినా, మా ప్రిన్సిపల్ సార్ అయినా, మా వార్డెన్ సార్ అయినా, టీచర్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకం అంటే మా సెక్యూరిటీ గార్డ్ అయినా, మా ప్రిన్సిపల్ సార్ అయినా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను స్టేట్ లెవెల్కి వెళ్ళడం ముఖ్యమైన కారణం మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా సెక్యూరిటీ గార్డ్ అయినా మా పీటీ సార్. ఎందుకంటే వాళ్ళే నాకు చాలా ప్రాక్టీస్ చేపిస్తుండే. ఒకప్పుడు నైట్ మార్నింగ్ అసలు టైం లేకుండా ఆడుతుంటే నేను ఫస్ట్ చేసి, అందుకే నేను స్టేట్ లెవెల్ సాధించిన అని అనుకుంటున్నాను. థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ అండ్ మై పీటీ సార్ అండ్ మై సెక్యూరిటీ గార్డ్ రాహుల్ సింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులకు నా కొడుకు ఎక్కడో చదవాలి అన్ని ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి చేస్తుంటారు. బట్ ఒక గురుకుల ఉండి కూడా స్పోర్ట్స్ లో తగ్గేదే లేదు, చదువులో తగ్గేదే లేదు, స్టేట్ లో అన్నిట్లో ఇంత యాక్టివ్ ఉన్నారు. అసలు ఎట్లా అనిపిస్తుంది? అసలు చాలా హ్యాపీ ఉంది. మా డివికే బాయ్స్ 2 అంటే ఒక రేంజ్. ఒకప్పుడుకి కూడా మేము చెప్తున్నాం, ఇప్పుడైనా ఆఫ్టర్ 5 years అయినా దేవరకద్ర బాయ్స్ 2 అంటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఏదైనా సరే, స్పోర్ట్స్ అయినా సరే, ఒక స్టడీ అయినా సరే, కల్చర్ యాక్టివిటీస్ అయినా, ఫుడ్ పర్పస్, ఫిట్నెస్ పర్పస్, దేవరకద్ర ఇస్ ఆల్వేస్ టాప్. థ్యాంక్ యూ. ఇంకోటి చాలా మంది బయట ఏదో రకంగా తీసుకొస్తారు పిల్లలు చెప్పే సారు. ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని. కానీ మీరు అందరు కలిసిమెలిసి ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలుకి? బయట ఎంతో మంది కొట్లాడినా మనం ఏం చేసినా కానీ మనం స్కూల్లో అందరం ఒకటే కులం, ఒకటే జాతి, అందరం ఒకటే. మేము అందరం ఫ్రెండ్స్, ఇండియన్స్. బయట చెప్పే వాళ్ళకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏం చెప్తారు అసలుకి? అందరము వీడిట్లా అని చిన్నపిల్లలు మీరే ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు ఏదో రకంగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? మనం ఎప్పుడైనా సరే మనం కొట్లాడకూడదు. ఒక చిన్నదానికి మనం కులాలు మతాలు వేరే చేయకూడదు. మనం అప్పుడు సరే మనం కులాలు గతాలు లేకుండా మనం కంపారిజన్ వేరే లాగా పేదోడు పైసలు ఉన్నోరు అని కాకుండా అందరం ఒకటే ఉందాం. ఇండియాని ఒక టాప్ రేంజ్ లోకి తీసుకుపోద్దాం. జై తెలంగాణ, జై ఇండియా. మొత్తానికి ఇప్పుడు లాస్ట్ ఓవరాల్ గా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను 1 year నుంచి నన్ను రా అని చాలా మంది కూడా సార్ వాళ్ళు కూడా చెప్పడం, ఇంతకుముందు రాజు సార్ ఉండే కంప్యూటర్ సిస్టమ్ ఉన్నాడా సార్ కూడా, నాగరాజ్ సార్ కూడా చాలా చెప్పిండు, రాహుల్ సింగ్ చెప్పిండు, శివసామ్ చెప్పిండు, వీరప్ప చెప్పిండు, చాలా మంది రాను. కానీ నాకు పిలిచినమని రావడం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిలిచినమని ఒక టైం ప్రకారం వస్తే అన్ని సెట్ చేసుకుంటారు. బట్ 1 year టైం తీసుకున్నాను. 1 year టైం తీసుకొని ఈరోజు ఖచ్చితంగా పోవాలి. ఫుడ్ బాగుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. అసలుకి ఈ యొక్క ప్రభుత్వానికి 40% పెంచింది మెయిన్ ఫుడ్ కాబట్టి. అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెప్తారు? నాకైతే రేవంత్ రెడ్డి సార్కి అయితే ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంత ఫెసిలిటీస్ లేకుండే, కానీ ఇప్పుడు మా రేవంత్ సార్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయం నుండి తిండి పర్పస్ ఏదైనా సరే మాకు రేంజ్ లో చూసుకుంటున్నారు. థ్యాంక్ఫుల్ టు టెంబ్రిస్, టీజీఎంఆర్ఎస్, ప్రతి దానికి థ్యాంక్ఫుల్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్కి. థ్యాంక్ యూ. అన్నా నాకు తెలుసు అన్న, కిచెన్ రూమ్ ఏదన్నా నువ్వు ఏదన్నా వండుకోక బాబు. మనకు ఫుడ్ మంచిగా ఉందా లేదా? మనకు గవర్నమెంట్ లెక్కల ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు? ఇప్పుడు మాకు
ఫుడ్ ఎలా ఉంది, పిల్లలు ఏ విధంగా తింటున్నారు, ఫుడ్ పర్ఫెక్ట్ అంతుందా లేదా, ఫుడ్ టేస్ట్ ఎలా ఉందని తెలుసుకునే బాధ్యత మాది. అవునా జర వెజిటేబుల్ కూడా జర మంచి ఏంటన్నా, మీ తప్ప అంటలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది గురుకులాల వెజిటేబుల్ క్వాంటిటీ అంటే తక్కువ రేట్లు వస్తున్నాయని వేరే రకంగా తీసుకుంటున్నారు. చెప్తున్నా నీకు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు తినే ఫుడ్ కదా మెయిన్ ఇంపార్టెంట్. అంటే వెరైటీ అంటే అకార్డింగ్ టు మెనూ ఉంటుంది. ఈ రోజు మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకుందాము ట్యూస్డే మిల్క్ విత్ బూస్ట్. Today we are morning giving సేమియా ఉప్మా with boiled egg. That is as per according to the menu. Afternoon rice, चिकूका, पोटैटो, टमाटो करी as we have mixed available vegetable నుంచి కర్రీ बना देते हैं. वो करी वही है. तो उसके बाद दही घी అదే అదే అవునవును वो प्लस प्लस है ना मिक्स हो जाता है. उसके बाद घी रहता है, ये रहता है. उसके बाद शाम में चना देते हैं. अब रात में क्या है, खाना रहता, एक तरकारी रहती, सांबर रहता, सीजनल फ्रूट ऐसा बना क्या बोलते हैं, संतरा, मौसम्बी, बनाना, एप्पल ऐसा देते. ప్రతి డే ఈ మెనూ మాత్రం ఫాలో అయిపోతుంది. దీంట్లో ఏం తగ్గించినా, వాళ్ళు కాంట్రాక్టర్ ఏమైనా తగ్గించినా కూడా డైరెక్ట్ వాళ్ళకి చెప్పేస్తారు. డైరెక్ట్ సార్ చెప్పేసారు కూడా. ఆయన చేయకపోతే ఆయన హైయర్ ఆఫీసర్ నుంచి మాట్లాడాలి, మనకైతే తీసుకురావాలి. లేకపోతే మనం అది ఇవ్వలేదు అని రాస్తాం. ఇప్పుడు తెలంగాణ అంతకుముందు మెనూ ఇలానే ఉండను, ఇప్పుడు వచ్చినాక మెనూ ఇప్పుడు 5 days ఎక్స్ అయింది, ఘీ వచ్చింది, పికిల్ వచ్చింది, మటన్ వచ్చింది, ఇక సేమియా ఉప్మా వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఫుడ్ క్వాలిటీ కానీ, పెంచడం కానీ, తినే కానీ? యాక్చువల్లీ ఇంత కాదు, ఇంతకు ముందు కూడా అవి నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. అప్పుడు పికిల్ ఉంటుండే, ఘీ ఉంటుండే, తర్వాత అవి బడ్జెట్ తగ్గించి 40% ఎన్హాన్స్మెంట్ చాలా లాభం ఉంది. చాలా లాభం ఉంది, పిల్లలు కూడా సంతోషపడుతున్నారు. కేవలం పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. సార్ మీరు తిన్నారా సార్? సార్ ఇద్దరం భోజనం చేద్దాం. భోజనం చేద్దాం సరే సార్. సార్ ఇక్కడ రాండి సార్. కర్రీస్ 2 కర్రీస్ ఏనా సార్? ఉన్నాయి సార్. సాంబార్, ఒక కర్రీ వెజిటబుల్ కర్రీ, దాల్, సాంబార్, కర్డ్, ఘీ, పికిల్. అంటే యాక్చువల్లీ బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ ఇచ్చేసింది. మెయిన్ మెనూ ప్రకారం అకార్డింగ్ టు ద మెనూ ఉంది. బాగుంది. చాలా బాగుంది. నేను క్యామ్ చెప్తున్నా, ఇప్పుడు చాలా మంది ఫుడ్ వాయిజన్ అసలు ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు అని చెప్తారు. జెన్యున్ గా చెప్తున్నా, నాకు 1 year నుంచి రావాలని చూడండి అది ఏదన్నా ఫోన్స్ రావడం జరిగింది. బట్ మనము చెప్పడం ఈరోజు వస్తున్నా అంటే మీరు అలర్ట్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సార్. నేను 1 year గ్యాప్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. టైం తీసుకున్నా సడన్ లోనే వచ్చిన, నేను ఎవరు తెలియదు, ఒక్కరికి కూడా ఇంటిమేషన్ తెలియదు. బట్ చాలా అదే కదా, చాలా న్యూస్ ఛానల్లో ఫుడ్ ప్రైస్ అసలుకి ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు అని మరి చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఫుడ్ బాగాలేదా అనుకున్నా, నేనే విజిట్ చేస్తున్నా, నేనే తింటున్నా. చాలా బాగుంది. మన ముందు ప్రిన్సిపల్ సార్ కూడా మన వద్ద తింటున్నాడు, రెగ్యులర్ తింటారు. ఫుడ్ చాలా బాగుంది సార్. అసలుకి బాగా డైట్ టీచర్కి ఇవ్వలేరు, మనం ఇవన్నీ మాకు కూడా ఇవ్వరు, ఏదో మిగిలితే కొన్ని సందర్భాల్లో. కానీ జనరల్ గా యాక్చువల్ గా మేము తయారు చేయాలనే ఇంటెన్షన్ మాకు ఉండదు సార్. చాలా మంది జర్నలిజం కి ఎవరో ఒకరు కొంత వల్ల చెప్తున్నా కదా, ఈ కాలంలో 100% ఎవరు లేకుండా ఇంగ్లీష్ లో బ్లాక్ షిప్స్ అంటారు, ప్రతి దాంట్లో బ్లాక్ షిప్స్ ఉంటారని. మా ఛానల్లో నా యొక్క సబ్స్క్రైబర్స్ కూడా సార్, అసలుకి నా యొక్క నమ్మకం ఏంటంటే, ఒక స్కూల్ కు విజిట్ చేస్తే ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా జెన్యున్ గా చెప్తారనే నమ్మకం చాలా మందికి ఉంది. నేను ఒక్కసారి నిజంగా బాగాలేకపోతే
అసలు ఓపెన్ గా చెప్పేస్తుంటాను నేను డైరెక్ట్. మంచి మంచి ఇప్పుడు రీసెంట్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ రిజల్ట్ 10th క్లాస్ లో గురుకులు అది వచ్చినాయి. నిజం సార్. అసలు నేను ఇంతకు ముందు కూడా మైనారిటీ స్కూల్ ఏడ సదర్పల్లి కూడా విజిట్ చేసిన. ఆ రోజు వీరప్ప కూడా ఉండే, ఆడ కూడా ఫుడ్ బాగుండేది సార్. నేను త్వరలో వెళ్ళిపోయినా. ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది అనేది వేరే సొసైటీస్ కన్నా హిందీస్ లో ఫుడ్ బాగుంటది. ఎందుకంటే టౌన్ లో ఉన్నాయి. ఇంకోటి స్టార్టింగ్ నుంచి సెక్యూరిటీ సాబ్ వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అందుకే కొంచెం డివిజన్ ఉంటే దానికి స్ట్రిక్ట్లీ వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే ఫుడ్ విషయంలో బాగుంటది. మైనారిటీ స్కూల్లో ఫుడ్ బాగుంటది. ఇంతకు ముందు ఎవరైనా చెకింగ్ కి ఎవరైనా మన మధ్యలో BMW సార్, ఎంపీడీఓ సార్, ఎంఓ సార్ మొన్న వచ్చిండ్రు. ఏమన్నారు వాళ్ళు? చూసిండ్రా? చెకప్ చేసిన చెకప్ చేసిండ్రు. ఇంకోటి కొన్ని అవి మనకు సూచనలు కూడా ఇచ్చిండ్రు. అవి ఫాలో చేయండి. అవి ఇంకా ఫాలో చేస్తున్నాం. నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫుడ్ పై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పిల్లలకు. ఒక మంచి డెమోక్రటిక్ కంట్రీలో వర్కింగ్ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్, అపోజిషన్ రెండు పవర్ఫుల్ ఉండాలి. అప్పుడు దీని నుంచి కొన్ని జాగా డిస్ట్రక్టివ్ కాంపిటీషన్ వస్తుంది, కొన్ని జాగా కాన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ వస్తుంది. ఇప్పుడు కాన్స్ట్రక్టివ్ కాంపిటీషన్ నడుస్తుంది, ఇంకా లాభం అవుతుంది. నేను ఎట్లా అనుకుంటున్నా. రాంగ్ కూడా ఉండొచ్చు. స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి, రూలింగ్ గవర్నమెంట్ కూడా ఉంది, మంచి లాభం అవుతుంది ప్రజలకు. దానికి ఒక పోటీ ఉంటది, నేను మంచిగా చేస్తాను, నేను మంచిగా చేస్తాను. ఆ పోటీలో మన పిల్లలది లాభం అవుతుంది, మనకైతే లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. స్పెషల్లీ స్టూడెంట్స్ కి, మెయిన్ స్టూడెంట్స్ కి లాభం కావాలి. వాళ్ళు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, మొన్న కూడా సీఎం సార్ చెప్పిండు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి మనం పిల్లలకి చాలా అవి చూస్తున్నామని. సార్ కూడా బాగా చేస్తున్నారు. మనకైతే లాభం అవుతుంది. ఓవరాల్ గా సమస్యలు కొన్ని ఉన్నాయి, కానీ ఓవరాల్ గా గురుకుల చాలా మంచి ఇన్స్టిట్యూషన్. దీని నుంచి అసలు దేశం చాలా బ్రైట్ అవుతుంది. ఫస్ట్ నేను అనుకుంటా సర్వేలో స్టార్ట్ అయింది ఇది ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో. మంచి కాన్సెప్ట్. పిల్లలు 24 గంటలు మన దగ్గర ఉంటారు, దాని నుంచి వాళ్ళకు చాలా లాభాలు అవుతాయి. నేను అందుకే నాకు డే స్కాలర్లో SGT వస్తే కూడా నేను రెసిడెన్షియల్ స్కూల్లో తీసుకున్నా. నిజం సార్. నేను కూడా సార్ నాకు క్వాంటిటీ ఎక్కువ వేసిండు, బట్ నేను అంత తినను. అయినా తినగలిగిన అవి చిన్నపిల్లలు బాగుంది, టేస్టీనే ఉంటది. ఎలా ఉంది బాబు ఫుడ్? బాగుంది. మనం ఏం చేస్తామంటే అవి ఒకవేళ కొంచెం ఎక్కువ మాత్రలో చేస్తే కొంచెం మెత్తగా కొన్ని సందర్భాల్లో వస్తుంది. అందుకే సపరేట్ చేయండి అని అంటున్నాం. నేనైతే కొంచెం కూడా ఈ మనము కుక్స్ కూడా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకు అప్పుడే హెచ్చరిస్తాను. అవి ఈవెన్ డిప్టీ వాడడానికి కూడా నేను చెప్తాను. ఎందుకంటే పిల్లల విషయం ఉంది, కొంచెం కూడా ఏదైనా జరిగితే కష్టం అవుతుంది. ఆ పిల్లలకి మనం మన పిల్లల కన్నా ఎక్కువ చూస్తాం.